రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తే ఉద్యోగులెవరిని తొలగించబోమని మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. వాటి సంఖ్య తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. సచివాలయాలను ఏ, బి, సి అనే 3 కేటగిరీలుగా విభజించామని తెలిపారు. సిబ్బందిని సర్దుబాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి గారు మొన్న జీవో రావడం జరిగింది. దీనివల్ల కొంతమంది ఒక కన్ఫ్యూజన్తో ఆందోళన చెందుతున్నట్టుగా మీడియా ద్వారా చూడడం జరిగింది. దాని మీద క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈరోజు మీ ముందు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సచివాలయం యూనిట్గా రియల్ టైంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో సచివాలయాల్లోని స్టాఫ్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. దీని విషయమై ఉద్యోగ సంఘాలతో కూడా మేము చర్చించి వారి సూచనల్ని వారి వినతులను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. 3 దూరాన్ని ఆధారంగా తీసుకొని అవసరమైతే తక్కువ మంది జనాభా ఉన్నప్పుడు కూడా ఇంకొక సచివాలయాన్ని క్రియేట్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. వారి అనుగుణంగానే ముందు మనం ఈ సిబ్బంది కూడా ఏబీసీ గ్రూపులుగా తీసుకొని, ఏ గ్రూప్ అంటే 2500 లోపల ఉన్నటువంటి వాళ్ళకి మనం 6 పోస్టులు, 2500 నుంచి 3500 మధ్యలో ఉన్న వాళ్ళకి 7 పోస్టులు, 3500 పైన ఉన్నటువంటికి 8 మంది ఎంప్లాయీస్ ఉండే విధంగా కేటగిరైజేషన్ చేయడం జరిగింది. మొన్న జీవో రావడం జరిగింది. దీనివల్ల కొంతమంది ఒక